మనం ఎప్పణ్నుంచో కథలు చెప్పుకుంటూనే ఉన్నాం కదా. ప్రాచీన పురాణాల్నుంచి మొదలుపెడితే ఈ రోజుల్లో మనం చూసే వైరల్ వీడియోల వరకు ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోడానికి మనకు కథలు కావాలి. ఇది మనకు చాలా అవసరం. మరి మనం చెప్పుకునే కథలు మనల్ని ఎలా మారుస్తాయో చూద్దాం. ముందుగా ఒక ప్రాచీన కథతో మొదలుపెడదాం. ఈ ఒక్క మాట చాలు మనం ఇప్పుడు చూడబోయే కథ ఎంత భయంకరమైనదో చెప్పటానికి. ఇందులో తీసుకున్న నిర్ణయాలు, వాటి పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. క్రీస్తుపూర్వం 3102 సంవత్సరం హస్తినాపుర సభ. రాజు యుధిష్ఠిరుడు శకునితో పాచికల ఆటకు కూర్చున్నాడు. ఈ ఆటలు ఒకే ఒక్క క్షణం మొత్తం కథనే మార్చేసింది. ఒక మహా వినాశనానికి దారితీసింది. ఆ క్షణం గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక్కో పాచిక దుర్లుతోంది. బంగారం, నగలు, నగరాలు, చివరకు రాజ్యం అన్నీ చేజారిపోతున్నాయి. అయినా యుధిష్ఠిరుడు ఆగలేదు. తన సొంత సోదరులను పందెంగా పెట్టాడు. వాళ్ళనీ ఓడిపోయాడు. చివరికి తన భార్య ద్రౌపదిని కూడా పణంగా పెట్టాడు. ప్రతి ఓటమితో అతను తనను తాను మరింత లోతైన గోతిలోకి నెట్టుకుంటూనే ఉన్నాడు. సరిగ్గా ఆ క్షణంలోనే అసలు విషాదం మొదలైంది. సభలో ఉన్న పెద్దలు, యోధులు అందరూ మౌనంగా చూస్తూ ఉండిపోయారు. ఒక్కరో కూడా అడ్డు చెప్పలేదు. వాళ్ల ఆ నిశ్శబ్దమే వారి విధిని నిర్ణయించింది. కర్మ తన విత్తనాన్ని నాటిందక్కడే. పర్యవసానం వెంటనే కనిపించలేదు. కాని కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఒక్క పాచికల ఆట లక్షలాది మంది చావుకు కారణమైన 18 రోజుల కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది. అంటే కర్మ ఆగిపోదు, కాకపోతే సరైన సమయం కోసం వేచి చూస్తుంది అంతే. సరే, ఒక కథలో పర్యవసానం చాలా స్పష్టంగా ఉంది. మరి అసలు ఏమీ లేనిచోట మనమే ఒక అర్థాన్ని వెతుక్కుంటే? అలాంటి ఓ ఆధునిక కథలోకి వెళ్దాం ఇప్పుడు. ఇది ఒకే సంఘటన, కాని దానికి 2 కథలు పుట్టాయి. ఒకటి డాక్యుమెంటరీ చెప్పిన నిజం. ఒక పెంగ్విన్ ఎందుకో తెలీదు కాని సముద్రానికి దూరంగా చావువైపు నడుచుకుంటూ వెళ్ళిపోయింది. రెండోది ఇంటర్నెట్ అల్లిన కథ. ప్రేమలో ఓడిపోయిన ఒక పెంగ్విన్ బాధతో ఆత్మహత్య చేసుకోవడానికి ఒంటరిగా బయల్దేరింది. అసలా పెంగ్విన్ ఎందుకలా వెళ్ళిందో ఎవరికీ తెలీదు. ఇలాంటి ఖాళీ దొరికినప్పుడే కదా మన ఊహలకు రెక్కలొస్తాయి. జనం తమకు తోచిన కథలన్నీ దానిమీద రుద్దేశారు. దానికి దుఃఖం, ప్రేమలో వైఫల్యం, జీవితం మీద విరక్తి, ఇలాంటి మన ఎమోషన్స్ అన్నిటినీ దానిపై ప్రొజెక్ట్ చేసి ఒక కొత్త ఆధునిక కథను సృష్టించేశారు. సరే, విధి గురించి చూశాం, మనమే అర్థాలు సృష్టించడం గురించి చూశాం. ఇప్పుడు మనల్ని కంట్రోల్ చేసే కొన్ని రూల్స్ గురించి మాట్లాడుకుందాం. అదే మన మూడో కథ. కొంతమంది యూట్యూబర్లుంటారు. వాళ్ళీ సిస్టమ్ని, ఈ అల్గోరిథంని పూర్తిగా అర్థం చేసుకున్నారు. వాళ్ల వ్యూస్ చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళీ గేమ్ని ఎలా మాస్టర్ చేశారో. వాళ్ళు అల్గోరిథం విధిని అర్థం చేసుకుని దాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇవి చూడ్డానికి మామూలు టెక్నికల్ సెట్టింగ్స్లా అనిపించచ్చు, కాని కావు. ఇవి ఈ డిజిటల్ ప్రపంచంలో గెలవడానికి ఉన్న రూల్ బుక్ అన్నమాట. వీటిని అర్థం చేసుకుంటే ఫలితాల్ని మనం కంట్రోల్ చెయ్యొచ్చు. ఇది కూడా ఒక కథే, నియంత్రణను సాధించే ఆధునిక కథ. ఈ 3 కథలు, ఒకటి మహాభారతము, ఒకటి పెంగ్విన్, ఇంకోటి యూట్యూబ్, అస్సలు సంబంధం లేనట్టున్నాయి కదా. కాని వీటన్నింటిలో ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటో చూద్దాం. మొదటిది పాచకల ఆట. ఒకే ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే దాని పర్యవసానం ఎంత తీవ్రంగా ఉంటుందో, ఒక సామ్రాజ్యాన్నే ఎలా నాశనం చెయ్యగలదో చెప్పే కథ. ఇక రెండోది ఒంటరి పెంగ్విన్. మనకు సమాధానాలు దొరకనప్పుడు మనమే కథల్ని సృష్టించి ప్రపంచానికి ఒక అర్థాన్ని ఎలా ఇస్తామో చెప్పే కథ ఇది. చివరగా అల్గారిథం రూల్స్. మనల్ని కంట్రోల్ చేసే అదృశ్య శక్తుల నియమాలను తెలుసుకుని మన విధిని మనమే రాసుకోవాలనే మన ఆధునిక తాపత్రయాన్ని చూపించే కథ. సో, పర్యవసానం, అర్థం, నియంత్రణ, ఈ 3 కథలు చెప్పేది ఒకటే. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం కథల రూపంలోనే చూస్తాం, నిర్మించుకుంటాం. మరి అసలు ప్రశ్నేంటంటే, మనం మనకోసం, మన జీవితం కోసం ఎలాంటి కథ రాసుకుంటున్నాం? ఆ కథ మనల్ని ఎటువైపు తీసుకెళ్తోంది?